నేటి ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 19వ డివిజన్ ముత్యాలపాలెంలో 1, 2, 12, 17 మరియు 19వ డివిజన్లలో 1,15,00,000 రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, నా లక్ష్యం ఒకటే, నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధే. నిత్యం ప్రజల్లోనే ఉంటాం. కూటమి ప్రభుత్వం చేసే మంచిని ప్రజల్లోకి తీసుకుని వెళ్తాం. నెల్లూరు జిల్లా తెలుగుదేశం నేతలందరం ఒక్కతాటిపై ఉంటాం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూసి పిల్లలు సైతం నవ్వుకుంటున్నారు అని అన్నారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్లో జరిగే అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు జిల్లాలో ఉండే శాసనసభ్యులను పిలిచి ఒక మంచి సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. శ్రీధర్ అన్న ప్రజలతో మమేకమయ్యే తీరు అద్భుతం. నాయకులకు ఉండవలసిన లక్షణాలు అన్ని శ్రీధర్ అన్నకు ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి అని చెప్పినటువంటి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ముక్కలాటాడి 3 రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేస్తే ఈనాడు వచ్చి మళ్ళీ తగుదునమ్మా అంటూ మావిగాన్ 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 అంటున్నావు. అయ్యా, ఈ మావిగాన్ 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 అంటుండే నువ్వు ఆనాడు అధికారంలో ఉన్న వేళ, 5 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రిగా ఉన్న వేళ మావిగాన్ మీకు కనపడలేదా? ఆనాడు ఏమైంది మీ మావిగాన్? నిజంగా మీరు అధికారంలోకి ఉన్న వేళ ఆనాడు మావిగాన్ అని చెప్పి ఉంటే కాస్త కూస్తో మీకు ప్రజల్లో విశ్వసనీయత ఉండేది. అధికారంలో ఉన్న వేళ అమరావతిని 3 ముక్కలు చేసి, దారుణం ఏమిటంటే 2014-19లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న వేళ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటే నిండు శాసనసభలో ఆనాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను బేషరతుగా మద్దతిస్తున్నానని చెప్పి, అమరావతికి వ్యతిరేకం కాదని చెప్పి, ఎన్నికలు వచ్చినప్పుడు ఇళ్ళు సైతం అమరావతిలోనే కట్టా, నేను అధికారంలోకి వచ్చిన అమరావతి ఎక్కడికి పోదని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ముక్కలు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించిన మీరు ఈరోజు ఒక శుభం ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంటే భారతదేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు అధికార పక్షమా ప్రతిపక్షమా తేడా లేకుండా ఏకతాటి మీద ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి అని పార్లమెంటు సాక్షిగా బిల్లు పెడితే మీరు మీడియా ముందుకు వచ్చి మావిగాన్ అన్నారే. అయ్యా, ఈ మావిగాన్ మీరు అధికారంలో ఉన్న వేళనుంటే బాగుండేది. ఇప్పుడు మావిగాన్ 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 అని గావు కేకలేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారంలో ఉన్న వేళ మావిగాన్ ఏమైందని ప్రశ్నిస్తూ, ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు పద్ధతి మార్చుకొని మీకెటు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మీరు కాస్త హోందాగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, బాధ్యతాయుతంగా మాట్లాడాలని, ఆంధ్రప్రదేశ్కి మేలు చేయటం దేవుడెరుగు, ఆంధ్రప్రదేశ్కి నష్టం చేసే చర్యలకి ఒడిగట్టవద్దని 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మీకు నేనిచ్చే ఒకనాటి మీ సహచరుడిగా నా సలహా, ఒకనాటి మీ సహచరుడిగా నా సలహా. ఇప్పుడు ఉదయగిరి శాసనసభ్యులు ప్రియమిత్రులు కాకర్ల సురేష్ గారు మాట్లాడతారు. ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని మన 4 డివిజన్లలో ఈ అభివృద్ధి కార్యక్రమం 1,17,00,000తోటే ఈ అభివృద్ధి కార్యక్రమానికి నన్ను ఇక్కడికి పిలిచిన అన్నగారు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అలాగే మా సోదర సమానులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అన్న మాట్లాడారు ఇప్పుడు దాకా. శ్రీధర్ అన్నని
నాకు దాదాపుగా ఒక 5-6 ఏళ్ళు సీనియర్ శ్రీధరన్న. వారు విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు కూడా మేము కొంత విద్యార్థి దశలోనే కొంత లీడర్షిప్లో ఉన్నాం అక్కడ. నేను పుచ్చిరెడ్డిపాళెంలో చదివినప్పుడు వారిని చూస్తా, అమెరికాలో ఉన్నా కూడా శ్రీధరన్న నాయకత్వాన్ని చూస్తా, ఆయన ప్రజలతో మమేకమయ్యే తీరు కానీ, ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు కానీ, అన్న కానీ మేము కానీ ఎవరం కూడా మా వెనకాల పెద్ద పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. సామాన్య కుటుంబాల నుంచి ఈ రోజున అన్న ఈ స్థాయికి రావడం, ఇంకా ఎంతో ఉన్నత స్థాయికి ఎప్పుడో ఎల్లుండాల్సింది అన్న. ఖచ్చితంగా అది జరిగి తీరుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. వారు ఇంకా ఎన్నో బాధ్యతలు చేయగలరు సక్సెస్ఫుల్గా. అందరినీ ఆదరించే మనస్తత్వం, అందరినీ పలకరించడం కానీ, ఒక నాయకుడికి ఏ లక్షణాలు అయితే ఉండాలో ఆ లక్షణాలు అన్నీ కూడా శ్రీధరన్నకి పుష్కలంగా ఉన్నాయి. అలాగే సోదరుడు గిరిగారు కూడా అన్న అడుగుజాడల్లో అన్న నాయకత్వం నుంచి నేర్చుకొని నాలాంటి వాళ్ళందరూ కూడా మన శ్రీధరన్న నాయకత్వాన్ని చూసి నేర్చుకున్న వాళ్ళమే. గిరి కానీ నేను కానీ. అన్న మాట్లాడారు ఇప్పుడు దాకా, అమరావతి గురించి మాట్లాడారు. ఈ రోజున ఒక చారిత్రాత్మకమైన రోజు. రాజ్యసభలో ఇంకొక 2-3 గంటల్లో బిల్లు పాస్ అవబోతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మార్నింగ్ కాన్ఫరెన్స్ కాల్లో కూడా చెప్పడం జరిగింది, ఒక ప్రోగ్రాం ఈరోజు చేయాలి, ఇది ఒక చారిత్రాత్మక రోజుగా మిగిలిపోతుంది అని. అన్న చెప్పినట్టుగా మనం ఆలోచన చేయాల్సింది ప్రతి రాష్ట్రానికి ఒక క్యాపిటల్ ఉండాలనేది. క్యాపిటల్ అంటే ప్రతిపక్ష పార్టీలో కొంతమందికి దాని మీనింగ్ కూడా తెలియని పరిస్థితి. అంటే క్యాపిటల్ ఎందుకు ఉంటుంది, దానివల్ల ఉపయోగాలు ఏంది, అంటే క్యాపిటల్ అంటే అసెంబ్లీ పెట్టుకోవడం లేకపోతే సెక్రటేరియట్ పెట్టుకోవడం అనే భావనలో ఉన్నారు ఇంకా కూడా. ఇంత గ్లోబలైజేషన్ అయ్యి దేశాల్లో ఉన్న రాష్ట్రాలు డెవలప్ అయ్యి క్యాపిటల్ నుంచి ఒక గ్రోత్ ఇంజిన్ని బిల్డ్ చేసుకొని ప్రతి స్టేట్లో కూడా ముందుకెళ్ళే పరిస్థితి ఉంటే, ఈ రోజున దాని మీనింగ్ను కూడా కనీసం గ్లోబలైజేషన్ అయిన తర్వాత, ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత దాని మీనింగ్ ఏంటని తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం కూడా లేకుండా పూర్తిగా దాన్ని వేరే రకంగా మాట్లాడి అది క్యాపిటల్ అనే దాన్ని అవహేళన చేసే పరిస్థితికి తీసుకొచ్చారు ఈ రోజున. క్యాపిటల్ అంటే ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్ ఉండాలి. మనం అనుకోవచ్చు అమరావతి క్యాపిటల్ పెడితే నెల్లూరులో కానీ మా ఉదయగిరిలో కానీ మాకేంటి సార్ ఉపయోగం, అక్కడెక్కడో క్యాపిటల్ పెడితే. అక్కడ క్యాపిటల్ పెడితే సంపద క్రియేట్ అవుతుంది. ₹1 సంపద బాబు గారు అక్కడ క్రియేట్ చేస్తే ఆ రూపాయలో 10 పైసలు నెల్లూరు జిల్లాకి వచ్చి పెడతారు. అసలు సంపదే క్రియేట్ చేయకపోతే యాడ్ నుంచి తీసుకొచ్చి పెడతారు. పొద్దుస్తమానం మనం అప్పులు చేసి వెళ్ళలేం కదా. ప్రతి స్టేట్లో కూడా, దేశాల్లో కానీ రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా కూడా ఒక బిజినెస్ గ్రోత్ ఇంజిన్ కానీ లేకపోతే ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్స్ డెవలప్ చేయాలంటే క్యాపిటల్స్ బిల్డ్ చేసుకుంటారు. ఆ క్యాపిటల్లో వెళ్ళి మనం చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గం ఉంది, ఇంజనీరింగ్ చదువుతారు, మంచి ఎంటెక్ కానీ లేకపోతే మంచి ఎడ్యుకేషన్ తీసుకుంటారు, పెద్ద చదువులు చదువుతారు. చదివిన వాళ్ళకి ఉదయగిరి నియోజకవర్గాల్లో ఉద్యోగాలు ఉంటాయా, లేకపోతే నెల్లూరు రూరల్లో ఉద్యోగాలు ఉంటాయా? వాళ్ళు ఉద్యోగాలు ఉన్న చోటుకి వెళ్ళాలి. ఆ ఉద్యోగాలు మనకు దగ్గరలో ఉంటాయి. అమరావతి క్యాపిటల్ అయ్యి అమరావతి డెవలప్ అయ్యి రేపొద్దున వైజాగ్ ఐటీ హబ్గా డెవలప్ అయితే మన పిల్లలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటారు. అక్కడ ఎవరి పిల్లలో కాదు కదా, మన పిల్లలే వెళ్ళి ఉద్యోగాలు చేసుకొని మన భవిష్యత్తు మారే పరిస్థితి ఉంటుంది. ఆ చిన్న కామన్ సెన్స్ అది కూడా అర్థం చేసుకోకుండా క్యాపిటల్ని మూడు ముక్కలాటలాగా మాట్లాడి ఈ రోజున మళ్ళా అమరావతి గురించి మనం ముందుకెళ్తా ఉంటే దాన్ని కూడా మళ్ళా అవహేళన చేసి ఏది పడితే అది ఏదో గన్ అని అదని దీన్ని ఏదేదో పేర్లు పెట్టుకొని అన్న చెప్పినట్టుగా చిన్నపిల్లలు కూడా నవ్వుకుంటా ఉన్నారు ఈరోజు పేపర్ చూస్తే ఏంది అనేది అదే పరిస్థితి అయిపోయింది. తర్వాత అన్న మాట్లాడిన తర్వాత పెద్దగా నేను మాట్లాడేది ఉండదు. అన్న స్పీచ్ చాలా క్లియర్గా మీ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నేను ఎప్పుడు కూడా వింటూ ఉంటాను మీరు మాట్లాడే విధానం కానీ అన్నీ కూడా మీ నుంచి నేర్చుకున్న వాళ్ళం మేమందరం కూడా. ఇంకా కూడా మీరు భవిష్యత్తులో పెద్ద స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో 1,17 లక్షలు అంటున్నారు. ఏమన్నా మాకేమన్నా ఇస్తారన్నా కొంత? థ్యాంక్ యూ అన్న. ఇది ఒక మంచి సాంప్రదాయం అన్న. ఇది అంటే తోటి ఎమ్మెల్యేలని పిలుచుకొని చేయడం అనేది నిజంగా మంచి ఆలోచన. నాది ఎవరికి వచ్చి ఉండదు నాకు తెలిసి. మీరు అందరూ ఎమ్మెల్యేలు ఇక్కడ పిలవడం, తర్వాత అది జాబుల్లో కూడా అంటుంటారు రొటేషన్ పద్ధతిలో గైడ్ కింద కోచ్ కింద వేరే వాళ్ళతో ఉంటే మనం కొంత నేర్చుకునే పరిస్థితి ఉంటుంది.
నాకు కూడా కొద్దిగా మీరు సలహాలు సజెషన్స్ ఇస్తూ నన్ను కూడా ఆదరించండి అన్న. ఉదయగిరి నియోజకవర్గంలో నా వంతు సేవ నేను చేసుకుంటా ఉన్నాను. మీ సహకారం కూడా ఎల్లప్పుడూ నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అన్నదమ్ముళ్ళు ఇద్దరు కూడా, మీరు బ్రదర్స్ ఇద్దరు కూడా ఇంకా కూడా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.